ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ నాయకుల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట మత్స్యకార సొసైటీ ఎన్నికల్లో అరాచకానికి తెరలేపారు టీడీపీ నేతలు. నిబంధనలకు విరుద్ధంగా కొత్త సభ్యులను తీసుకువచ్చి ఓట్లు వేయించారు. దీనిపై వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు టీడీపీ నేతలకే వత్తాసు పలికారు. దీంతో ఎన్నికలను బహిష్కరించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ ఎలక్షన్ జరిగింది. ఆ రోజున దౌర్జన్యంగా ఎలక్షన్ కమిషనర్ గారు వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఈ రోజు మీ కోర్టుకు వెళ్తే ఆ వేళ 212 ఓట్లు నమోదని, అదే 212 ఓట్లు ఎవరైతే అటెండెన్స్ చేశారో ఆ రోజు వాళ్ళతో ఎలక్షన్ జరిపించమని అడిగాము. కాదు, కుదరదు, 274 ఓట్లు ఉన్నాయి, 274 ఓట్లే మేము జరుపుతాం అని మమ్మల్ని దౌర్జన్యంగా ఇరికించి ఈ యొక్క ఓటింగ్ లో మమ్మల్ని పాల్పోకుండా వాళ్ళ ఇష్టతరంగానే ఇవాళ ఎలక్షన్ జరుపుతున్నారు. కానీ అది మాకు నచ్చక మేము బయటికి రావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట మత్స్యకార సొసైటీ ఎన్నికల్లో టీడీపీ నేతలు అరాచకానికి తెరలేపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, రంగంపేట మండలం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంటలో మత్స్యకార సొసైటీకి సంబంధించి 2 నెలల క్రితం ఎన్నిక అనౌన్స్ చేశారు. ఎన్నిక జరిగి స్థితికి వచ్చింది. ఆఖరి నిమిషంలో వైఎస్ఆర్సీపీకి ఆధిక్యం ఎక్కువ ఉందని చెప్పి దాన్ని అడ్డగోలుగా రద్దు చేశారు. దాంతో మరోసారి కోర్టుకు వెళ్తే డేట్ వచ్చింది. 29 ఈ నెల జరగాలని ఆదేశాలు రావడంతో ఇవాళ ఎన్నిక నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ చేశారు. భారీగా భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎన్నిక జరిగే ప్రాంతాల్లో ఈ టీడీపీ నాయకులు ఎంటర్ అయ్యారు తప్ప వైఎస్ఆర్సీపీలో కనీసం ఒక్క నాయకులకు లోపలికి వెళ్ళించే పరిస్థితి లేదు. మరోవైపు గత ఎన్నిక ఎంతమంది సభ్యులతో జరుగుతుందో ఈ ఎన్నిక కూడా అంతమంది సభ్యులతో జరగాలని ఆదేశాలు ఉన్నాయి. గత ఎన్నిక 214 మందితో జరిగింది. అందులో వైఎస్ఆర్సీపీకి సంబంధించి 102 మంది ఇప్పటికే హాజరయ్యారు. అయితే అనవసరంగా గతంలో లేని వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఈ ఎన్నికైతే టీడీపీ తీసుకోవడం జరిగింది. దాంతో దీన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ ఈ రకంగా ఎలా జరుగుతుందో అధికారులు కూడా కృషి చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ నాయకులు. అయినా సరే ఆ అధికారులు కూడా టీడీపీకి వ్యవస్థ పలికారు. దాంతో దాన్ని నిరసిస్తూ వీళ్ళంతా బయటకు రావడం జరిగింది. టీడీపీ ఏకపక్షంగానే అక్కడ కనీసం వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ పోలింగ్ లో కూడా పాల్గొనకుండా లైఫ్ స్టైల్స్ బయటకు వచ్చారు. వీళ్ళు 102 మంది సభ్యులు ఉన్నారు. అయినా సరే ఎలక్షన్ కంటిన్యూ చేశారు. వాళ్ళంతా ఓట్లు వేయడం జరిగింది. ఎంత జరిగినా సరే కేవలం 10 ఓట్లతో ఎన్నిక గెలుస్తారని ప్రకటించుకోవడం జరిగింది. మొత్తం 102 మంది సభ్యులు వైఎస్ఆర్సీపీ ఉన్నారు. 112 మాత్రం వాళ్ళకి రావడం జరిగింది. 10 ఇంత జరిగినా సరే, ఇంత గోల జరిగినా కొత్త సభ్యులు తీసుకొచ్చి కేవలం 10 మంది సభ్యులు తేడాతోనే వాళ్ళు గెలిచినట్టు ప్రకటించుకున్నారు. అయినా సరే ఎన్నిక ఏకపక్షంగా జరిగింది. అసలు వైఎస్ఆర్సీపీ నాయకులను లోపలికి ఎంట్రీ పరిస్థితి కూడా కనపడలేదు. అత్యంత అరాచకంగా అయితే అక్కడ ఎన్నిక కొనసాగిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ హరీష్. జరిపించారు ఇక్కడ. మీరు 275 ఓట్లు జరిపించారు ఇక్కడ.